మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ ఒక్క విషయం జరిగినా ఆ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్వాపరాలు ముందు వెనక అసలు జరిగింది ఏంటి అనేది ప్రతి విషయానికి పూర్వాపరాలు అనేది అవసరమవుతుంది. అయితే మనకు తెలుసు, పండగ ముందు రోజు ప్రమోద్ చనిపోవడం జరిగింది. అతను చనిపోవడం ఏంటి, అతన్ని చంపిన వారెవరు, ఈ చంపే క్రమంలో అంటే అతన్ని చంపే క్రమంలో ఇరుక్కున్నది ఎవరు, అసలు వాళ్ళు భరిస్తున్న పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉంది, అసలు వాళ్ళ జీవనాధారం ఏంటి, ఈ కేసుకి వాళ్ళకి ఎంతవరకు లింక్ ఉంది, ఎన్నో మిస్టీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ క్వశ్చన్స్ అనేది చూసిన వాళ్ళు చెప్పాలి లేదా అనుభవించిన వాళ్ళు చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఎందుకు ఇంత క్షుణ్ణంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇది జరిగిపోయిన కేసు అయినప్పటికీ ఇందులో రోజు ఒక మలుపు వస్తుంది. అంటే మనం సాధారణంగా ఒక కోర్టులో చూస్తుంటాం, ఇద్దరు తరఫున లాయర్లు వాదిస్తూ ఉంటారు. వాళ్ళు వాదించే క్రమంలో ఒక్కొక్క మలుపు తిరుగుతుంటది కేసు. అయితే ఇక్కడ కానిస్టేబుల్ ప్రమోద్ కేసు కూడా అట్లాగే మలుపులు తిరుగుతూ వస్తుంది. ఎవరైతే రియాజ్ పారిపోతున్న క్రమంలో అతన్ని పట్టుకోవాల్సి వచ్చింది, నిజానికి పట్టుకోవాలని అతను వెయిట్ చేయలేదు. ఎవరైతే కమిటీ చెప్పినట్టుగా ఇతను ఇన్ఫార్మర్ కాదు. అతను తన పని తాను చేసుకుంటున్న క్రమంలో రియాజ్ పారిపోతుంటే పట్టుకోమని అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు అరుస్తుండటంతో, దొంగ పట్టుకోండి అని అరుస్తున్న క్రమంలో తను వెళ్ళి పట్టుకున్నట్టుగా మనకు తెలిసింది. పట్టుకున్న క్రమంలో తన 2 చేతుల్ని రియాజ్ అడ్డదిడ్డంగా, అంటే తన పారిపోయే క్రమంలో కట్ చేసి వెళ్ళిపోయాడు. ఆసిఫ్ అనే ఎవరైతే వ్యక్తి పట్టుకున్నాడో తనకి చాలా బ్లడ్ లాస్ అయింది. అతను ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ రీసెంట్ గా మళ్ళీ ఈ విషయం రావడానికి కారణం ఏంటి అంటే, ఆసిఫ్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తన జీవనమే అస్తవ్యస్తంగా అయిపోయింది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే తను పని చేసుకొని బతికే వ్యక్తి. ఇక్కడ పని చేసుకొని బతికే వ్యక్తికి పని చేయకుండా 2 చేతులు ఇబ్బంది పాలయ్యాయి. అంటే ఒక చేతి ఇప్పుడు కొంచెం తను సెట్ అయింది, ఇంకొక చేతి అయితే కంప్లీట్ గా తను 6 నెలలు రెస్ట్ ఉండాల్సిందిగా చెప్పిండ్రు. ఇప్పుడు తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనకు అంటే ప్రాణహాని ఉన్నట్టుగా ఆసిఫ్ చెప్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, ఇది ఆసిఫ్ ఇల్లు. ఎందుకంటే మనం ముఖ్యంగా ఇంటిని వాళ్ళని చూపించడానికి రీజన్ ఏంటి అంటే, తన మీద రకరకాల అభియోగాలు వస్తున్నాయి. ఏంటి, తను ఒక గ్యాంగ్ లో ఒక పర్సన్ అని, తను డూప్లికేట్ నోట్లు అంటే దొంగ నోట్ల విషయంలో తను ఒక మెంబర్ అని, ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక పోలీస్ ఇన్ఫార్మర్ అని, ఇంకొకటి తను ఒక మెకానిక్ అని. సో రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చిన ఊహా కల్పనలు వాళ్ళు అల్లేసుకొని మీడియా ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు మనకి ఆసిఫే ఉన్నాడు. आसिफ, आपके बारे में बहुत सुनाई दे रहा, कमेटी वालों ने कुछ बोले और बाहर के लोग कुछ बोल रहे। आज हम जनता को बताने के लिए आए, आपका घर क्या है, आपका हालात क्या है, असल में क्या हुआ। तो आप पहले से बोलिए क्या हुआ उस दिन। आप इन्फॉर्मर होके उसको पकड़ा, नहीं तो जानबूझ के पकड़ना पड़ा, नहीं तो अचानक पकड़ना पड़ा, क्या हुआ। नहीं मैडम, मेरा क्या है, वहाँ शॉप है, वेल्डिंग शॉप है, वो वेल्डिंग शॉप के पास हुआ सो हादसा है ये। आप वेल्डिंग शॉप है, आप मैकेनिक नहीं है। नहीं, मैकेनिक नहीं है मैं, आप जाके देख सकते हैं, मेरे शॉप का वीडियो ले सकते हैं। ये जो बोल रहे मैकेनिक है, ये मैकेनिक में खते नहीं, मैं वेल्डर हूँ और मेरा शॉप है। शॉप के पास क्या हुआ, उस दिन मेरे को साइट पे जाने का था, दूसरे दिन तो 1 दिन पहले मेरे को छोटा सा सामान बनाने का था, उसके बाद से मैं दुकान खोला। खोलने के बाद क्या हुआ, मैं काम कर रहा था, उधर से चिल्लाने की आवाज आने से मैं उठ के देखा क्या है, तो एक आदमी जो है मेरी तरफ भागते आ रहा था। पीछे से पुलिस वाला चोर है बोल तो पकड़ो, चोर है बोला, तो मैं क्या करा, उसको पकड़ने के इसमें उन्हें मेरा हाथ काट दिया, पूरे रगा कट गए थे मेरे। फिर वो पुलिस वाले आए, उसको पकड़ने के बाद मैं क्या करा, मेरा हाथ पकड़ लेके सीधा हॉस्पिटल चले गए। फिर वहाँ से इलाज हुई, आपको तो मालूम ही है उसके बाद।
तो उसको पकड़ने के बाद पुलिस उसको पीटा मारा बोल के बहुत सताया, वहीं के वहीं बोल के एक अफवाह आया, वो सही है? नहीं मैडम, आने के बाद वो मारा, उसके बाद मैं चलेगा, उसके बाद क्या हुआ वो मेरे को मालूम नहीं मैडम। आपके बारे में और एक अफवाह है, आप धंधा नोटों का धंधा करते बोल के। नहीं मैडम, ये सब झूठ है, मेरे को बदनाम करने की साजिश है ये। वो जो मैडम आए, जो परवीन मैडम है, वो आके क्या ऐसा निजामाबाद आए, वो रियाज के घर को गए, हॉस्पिटल गए, मेरे घर पे नहीं आए। स्टैंडर्ड कमेटी से आए जो मैडम, आपसे मिला भी नहीं, आपको देखा भी नहीं, हॉस्पिटल भी नहीं आया, घर को भी नहीं आया, बिना आपसे मिले आपके बारे में बोले। वही तकलीफ हो रहा मैडम, उन्होंने आए नहीं। मुसलमान तो मैं भी था मैडम, मैं भी मुसलमान हूँ अल्हम्दुलिल्लाह। मेरे घर पे आना था, मेरे हाल हकीकत देखना था, मेरे को पूछना था, फिर पूछने के बाद जाने के बाद अगर कुछ गलत दिखा आपको तो उसके ऊपर कमेंट करना था। आप आए नहीं, पूछे नहीं, करे नहीं, फिर जाके जो सो मेरे बारे में वो नकली नोटों का बोल दिए, वो 3 लाख का बोल दिए, गाड़ी का बोले। गाड़ी तो मेरे नाम पे एक गाड़ी नहीं है मैडम, आप चेक कर सकते हैं, मेरे नाम पे एक गाड़ी बता दो आप, एक गाड़ी मेरे नाम पे नहीं है। जो भी बोल रहे परवीन मैडम है ना, ये पूरी फेक न्यूज़ फैला रहे, झूठे बातें कर रहे, और कोई मेरे को सपोर्ट नहीं कर रहा। मुसलमान के जितने लीडर है उनसे भी मैं गुजारिश करूँ, भाई मेरे पास आओ, पूछो, मेरा हाल हकीकत देखो, मेरा घर कैसा है देखो। उल्टे सीधे कमेंट आ रहे हैं। प्रेस के पास आए और प्रेस के सामने भी बोले आपको खतरा है बोल के। आपको कहाँ से खतरा है, क्यों है, किसके बारे में आपको खतरा है? सोशल मीडिया पे कमेंट गलत आ रहे मैडम। सोशल मीडिया पे जो है सो मेरी फैमिली के बारे में गलत बोल रहे, मेरे बारे में गलत बोल रहे, तेको मार देते, तेको करते। उस वजह से मेरी फैमिली डर रही, मेरे को भी थोड़ा डर है। इस वजह से साहब के पास आए थे, उधर आए थे, मीडिया वालों से मुलाकात करे, बात करे। तो आप डिपार्टमेंट के पास गया, ऐसा थ्रेट है बोल के? हाँ गए मैडम, गए एसपी सब के पास गए, उनको बात करे, उन्होंने बोले सपोर्ट करते हैं, वैसा कुछ भी नहीं है बोले। वैसे भी पुलिस बहुत सपोर्ट में है, आ रहे जा रहे, हमारे से मिल रहे, बात कर रहे, कॉल कर रहे, ऐसा कुछ नहीं है। उनसे तो बहुत हमको सपोर्ट मिल रहा मैडम। तो डिपार्टमेंट से दिए सो पैसे उन लोग बोले सो पूरा आपको मिला या नहीं मिला? हाँ, जो इनाम की वो जो रकम रखे थे वो हमको दिए, फिर मेरा खर्चा, फिर मेरा जो भी इलाज हुआ, ऑपरेशन हुआ, सर्जरी हुआ, मेरा पूरा डिपार्टमेंट ही लगा लिया, मैं 1 रुपया नहीं लगाया। ये जो बात है और एक अफवाह, आप रियाज दोनों मिलके धंधा करते थे, इसमें कुछ गड़बड़ हुआ बोल के और एक अफवाह है, ये सही या गलत? नहीं मैडम, ये गलत बात है। असल रियाज कौन है मेरे को मालूम ही नहीं, और प्रमोद कौन पहले आप देखे भी नहीं? नहीं, मैं पहले भी नहीं मिला, उन्हें है बोल के भी मेरे को नहीं मालूम। जिस टाइम पे मैं पकड़ा उन्हें छे बोल के भी वो भी मेरे को नहीं मालूम। पकड़े जब उन्होंने प्रमोद के खातिर है बोल के आपको मालूम नहीं? नहीं मालूम मैडम। पुलिस वाले बोले चोर है पकड़ो बोले तो मैं पकड़ा। रियाज से कुछ मेरी दोस्ती नहीं है और रियाज से मेरी कुछ दुश्मनी नहीं है मैडम। अब उतना बड़ा गैंग का मेरे को ये बना रहे, मैं ये चला तू वो चला, तो गैंग लीडर का घर ऐसा रहता क्या मैडम? गैंग लीडर मैं ऐसा रहता हूँ क्या? तो आप इससे पहले उसको देखे नहीं, पहचाने नहीं, मुलाकात नहीं हुआ, कुछ भी नहीं हुआ? नहीं हुआ मैडम। अगर वैसा कुछ है तो आप कॉल रिकॉर्ड वो सब चेक कर सकते हैं, इसके ऊपर तहकीकात कर सकते हैं। मैं तो बोल रहा हूँ तहकीकात होना, जितनी तहकीकात हुआ उतना अच्छा है, हमारे वास्ते भी अच्छा है, डिपार्टमेंट के भी वास्ते अच्छा है। मेरे नाम पे मैडम एक पुलिस केस बता दो मैडम। मैं उतना बड़ा क्रिमिनल हूँ तो मैं वही बोल रहा हूँ कि एक केस बता दो। और जो फैमिली की बात कर रहे हैं मैडम, फैमिली जैसा रियाज का है, कर रहे ठीक है, कर रहे अच्छी बात है। फैमिली तो मेरा भी है मैडम, मेरे को भी 3 बच्चे है, मेरा भी फैमिली है। और जो मरा कांस्टेबल साहब जो प्रमोद है उसका भी फैमिली था। तो ये सब सोच के मतलब कि तहकीकात होने के बाद बात करिए मैडम, कि कुछ भी गए अपन बोल दिए करे, तकलीफ हो रहा मैडम। मेरी फैमिली आज परेशान है उस वजह से। के बारे में गलत सोच रहे, उसको आप क्या बोलना चाहते फाइनली? नहीं, उन लोगों को मैं यही बोलना चाहता हूँ कि भाई सही गलत पहले मालूमात करो। मालूमात करने के बाद आप जो कर रहे, कमेंट कर रहे, वो कर रहे, उसको पहले देखो कि ये जो कर रहे हम लोग सही है या गलत है। और गवर्नमेंट से भी मेरी यही रिक्वेस्ट है कि साहब इस पे तहकीकात करो, जरा इंसाफ करो साहब। मैं पुलिस की मदद करने के बाद भी मैं आज परेशान हूँ। ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తుంది, అతను పోలీసులకు హెల్ప్ చేసిండు, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తుంది. మరి గవర్నమెంట్ ఈ స్టాండర్డ్ కమిటీ ఇచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో
అది ఎంతవరకు నిజం అనేది క్రాస్ చెక్ చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా తను దొంగ నోట్ల పని చెయ్యను అని చెప్తున్నాడు. అలా చేస్తే నా ఇల్లు, నా వాతావరణం, నా పరిస్థితి ఇవాళ తినడానికి లేకుండా ఉండేటంతగా ఉండదు అని చెప్తున్నాడు. ఇంకొకటి, తను మెకానిక్ కానే కాదు, తను చిన్నప్పటి నుంచి పుట్టి బుద్ధెరిగి నుంచి వెల్డింగ్ షాప్ మాత్రమే నాకు తెలుసు, అదే పని నాకు తెలుసు అని చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే స్టాండర్డ్ కమిటీ వాళ్ళు ఇస్తున్న ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అసలు వాళ్ళు నా దగ్గరకు రానే లేదు, నన్ను కలవనే లేదు, మరి ఇలా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని అతను అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ తన వర్షన్. ఆసిఫ్ ఎక్కడైతే వర్క్ చేస్తాడో తన వర్క్ ఏరియా ఏదైతే ఉందో అది కూడా మనకు చూపిస్తాను. అంటే ఇక్కడ వస్తున్న నిజాలు, చెప్తున్న మాటలు ఎంతవరకు నిజం అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది, మనం చూడొచ్చు కూడా. ఈ వస్తున్న మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు. అంటే ఇంకా ఏమంటున్నారు అంటే, ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు ఇంతగా చేస్తున్నారు అని కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేస్తున్నాం, మనకి రీజన్ ఏంటి? అక్కడ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ అన్యాయం జరిగిందా లేదా? ఎందుకంటే ప్రమోద్ అనే వ్యక్తి మీద రాంగ్ గా లీడ్ చేస్తున్నారు. అది రైటా రాంగా మనం ఇక్కడ నుంచి ప్రమోద్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం, అక్కడ కూడా విషయం ఏంటి అనేది కనుక్కుందాం. తను అసలు డ్యూటీలోనే లేడు అనేది కూడా ఇదే స్టాండర్డ్ కమిటీ చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనం చూద్దాం.